రైట్. ఇక గోరంట్ల మాధవ్ వ్యవహారంపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది. 12 మంది పోలీసులపై వేటు వేసింది. గోరంట్ల మాధవ్కు ఎస్కార్ట్గా ఉన్నటువంటి పోలీసులను కూడా సస్పెండ్ చేశారు. ఇక చేబ్రోలు కిరణ్పై దాడికి యత్నించిన ఆయనపై కఠిన చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఈ సందర్భంగా నిర్ధారించారు. అలాగే గుంటూరు ఎస్బీ డీఎస్పీ సీతారామయ్యపై కూడా బదిలీ వేటు పడింది. ఇక అరండల్పేట్, పట్టాభిపురం, నగరంపాలెం పిఎస్ పరిధిలోని సిఐ, 2 ఎస్ఐలు, అలాగే 2 ఏఎస్ఐలు, 6 కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకున్నారు. రైట్. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. రాష్ట్రం మొత్తం కూడా సంచలనం రేపినటువంటి ఈ యొక్క గోరంట్ల మాధవ్ యొక్క వ్యవహారం కూడా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అలాగే సంబంధించినటువంటి ఆ సమయంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. అలాగే డిఎస్పీ కూడా బదిలీ వేటు వేశారు. దీన్ని ఎలా చూడొచ్చు? అలాగే దీనికి సంబంధించినటువంటి ముందుగా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సాయిరాం, ఏదైతే ఈ గోరంట్ల మాధవ్ వ్యవహారం ఉందో, గోరంట్ల మాధవ్ వ్యవహారంలో మాత్రం చాలా గవర్నమెంట్ అయితే మాత్రం చాలా సీరియస్గా ఉందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా గోరంట్ల మాధవ్ ఒక పోలీసు అధికారిగా కూడా పనిచేయడం జరిగింది. ఆ తర్వాత ఎంపీ అయ్యారు. ఎంపీ అయిన తర్వాత ఆయన యాటిట్యూడ్ కానీ ఈరోజు చేసినటువంటి మాజీ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి నిన్న మొన్న రోజుల్లో మాత్రం చేసిన హల్చల్ ఏదైతే గుంటూరులో చేసిన ఆయన హల్చల్ ఏదైతే ఉందో దాని మీద మాత్రం పూర్తిగా పోలీస్ శాఖ మాత్రం చాలా సీరియస్ అయిన పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే అక్కడ ఉన్నటువంటి యూట్యూబర్ అయినటువంటి కిరణ్ మీద దాడి చేయటం, అది కూడా ఎస్కార్ట్ వాహనంలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేయటం, ఆ తర్వాత ఎస్పీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెడుతున్నటువంటి సందర్భంలో ఆ ప్రెస్ మీట్కి తాను అటెండ్ కానని చెప్పి అక్కడ ఉన్న పోలీసులను భయభ్రాంతులకు లోన్ చేయటం, ఆ తర్వాత కోర్టుకు పక్కన ఉన్నటువంటి కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో కోర్టు దగ్గర కూడా ఆయన మిస్బిహేవ్ చేయటం, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఈ నేపథ్యంలోనే అంతర్గతంగా కూడా పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించడం జరిగింది. ఆ రోజు ఎవరైతే గోరంట్ల మాధవ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి కోర్టుకి తీసుకెళ్ళినటువంటి పోలీస్ ఎస్కార్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ప్రధానంగా కూడా ఆ రోజు అరండాల్పేటకి సంబంధించినటువంటి ఈ సిఏ వీరాస్వామి, అలాగే ఇక్కడ అరండాల్పేటకి సంబంధించినటువంటి వీరాంజనీయులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నగరం పాలనకి చెందినటువంటి రాంబాబు, ఈ ఎస్ఐలను అయితే 2 ఎస్ఐల్ని సస్పెండ్ చేశారు. అదేవిధంగా కూడా ఏఎస్ఐలు అయినటువంటి మరో 2 సస్పెండ్, హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు. అదే ఆయనతో పాటు ఉన్నటువంటి మరో 5 అంటే ఈ ఎవరైతే పోలీస్ సిబ్బంది ఉన్నారో 5 కానిస్టేబుల్స్ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ప్రధానంగా వీటన్నిటికీ సంబంధించి ఈ విజిలెన్స్కి సంబంధించినటువంటి డిఎస్పీగా ఉన్నటువంటి ఎవరైతే ఈ రత్నస్వామి ఉన్నారో ఆయన కూడా వీఆర్లోకి పంపించినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడింది. ప్రధానంగా కూడా ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్సిడెంట్ని మాత్రం ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఒక పక్కన యూట్యూబర్ అయినటువంటి ఈ వ్యక్తి అయినటువంటి యూట్యూబర్ని అరెస్ట్ చేసిన తర్వాత అన్ని చట్ట ప్రకారం కూడా బయటికి తీసుకెళ్తున్నటువంటి ఈ తరుణం. ఆ తర్వాత అతన్ని అయితే మాత్రం అక్కడి నుంచి ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్లారు. ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్తున్న సందర్భంలో మాధవ్ అతనితో పాటు మరికొంతమంది కలిసి దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసేటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకున్నా వారించినా కూడా వాళ్ళైతే మాత్రం అసలు పట్టించుకోకుండా కూడా దాడికి ప్రయత్నించారు. ఈవెన్ ఎస్పీ ఆఫీస్లో కూడా రావడం జరిగింది. ఎస్పీ ఆఫీస్లోకి వచ్చి ఎస్పీ ఆఫీస్లో కూడా ఉన్నటువంటి
ఉన్నటువంటి ఈ వ్యక్తి కిరణ్ మీద దాడి చేసేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత పోలీసులు అయితే వాళ్ళని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎస్పీ ముందు మరుసటి రోజు ఎస్పీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ సందర్భంలో తానైతే ఎస్పీ ప్రెస్ మీట్కి రానని చెప్పడం, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది ఉన్నారో, పోలీస్ సిబ్బంది ఉన్నారో వాళ్ళ భయభ్రాంతులకు గురి చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత అక్కడ పక్కన ఉన్నటువంటి కోర్టుకు వెళ్ళినటువంటి సందర్భంలో కూడా కోర్టులో కూడా వ్యవహరించిన తీరు, అక్కడ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించిన తీరుకు మాత్రం ప్రధానంగా కూడా ఫోకస్ అయినటువంటి నేపథ్యంలో ఐజీ అయితే మాత్రం దీనికి సంబంధించి సర్వశ్రేష్ఠ త్రిపాఠి అయితే మాత్రం దీనికి ఎంక్వైరీ చేయాలని చెప్పి ఒక ఎంక్వైరీకి సంబంధించినటువంటి విచారణ అధికారులు నియమించారు. ఆ విచారణ అధికారులు ఇచ్చినటువంటి సమగ్రమైనటువంటి నివేదిక ఏదైతే ఉంటుందో ఆ నివేదిక ఆధారంగా కూడా 11 మంది పోలీసు సిబ్బందిని మాత్రం సస్పెండ్ చేయడం జరిగింది. అలాగే అక్కడ ఉన్నటువంటి విజిలెన్స్ డిఎస్పీ అయినటువంటి సీతారామయ్యని మాత్రం వీఆర్కి పంపించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.